ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రేతాత్మ పరమాత్మ మధ్యలో యుద్ధం అండ్ గుడ్ అండ్ ఈవిల్ ఇటువంటి మూవీస్ చాలా వచ్చాయి. అండ్ వచ్చిన ప్రతిసారి కంపల్సరీ ఆడియన్స్ ఏదో పాయింట్ తీసుకొని దాంట్లో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ మూవీలో కూడా ఏదో ఉండకపోదా అనే ఉద్దేశంతో ఆడియన్స్ అయితే థియేటర్కి వెళ్తారు కంపల్సరీగా. సో అలా వెళ్ళిన ఆడియన్స్ కి ఈ మూవీ అయితే ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే స్టోరీ కొత్తగా ఉండకపోవచ్చు, బట్ ఆ సీన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ మస్ట్ బి డిఫరెంట్. అప్పుడే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఈ మూవీ అయితే చాలా సాదా సీదాగా ఫ్లాట్ నెరేషన్ లో ఈ మూవీ అనేది ఉంటుంది. ఒక్క క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ తప్పించి మిగతా మూవీ అంతా చాలా ఫ్లాట్ గా ఉంటుంది. ఆ క్లైమాక్స్ అనేది డివోషనల్ సైడ్ అండ్ శివుడు ప్రత్యక్షం అవడం, సో ఈ సీన్ తోటి కొంచెం మనల్ని కూడా ఒక రకమైన భక్తి పారసలో ముంచేస్తుంది. సో క్లైమాక్స్ ఈజ్ ఓకే, బట్ రిమైనింగ్ పార్ట్ అయితే చాలా డల్ గా ఉంది మూవీ. అండ్ దీని తగ్గట్టు తమన్నా తమన్నా తన రోల్ ఒక నాగసాధు క్యారెక్టర్ లో, భైరవి అనే క్యారెక్టర్ లో శివశక్తి చేసింది. తన ఎఫర్ట్స్ అయితే పెట్టింది, ఫుల్ ఎఫర్ట్స్. కానీ కొంతవరకు అయితే బాగానే అనిపిస్తుంది, బట్ ఒక ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా డివోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే షీఈస్ మిస్కాస్ట్ అనిపిస్తుంది. సో తమన్నా అనే కొంచెం అనవసరంగా తీసుకున్నారా అనే ఫీలింగ్ వస్తుంది. తమన్నా కాకుండా మేబీ మనకు బాగా ఫెమిలియర్ అయిన అనుష్క ఇటువంటి వాళ్ళు తీసుకుంటే మాత్రం ఈ మూవీ అయితే పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ అండ్ ఇదైతే నేను కంపల్సరీ చెప్తాను. అలాగని తమన్నా ప్రాబ్లం కాదు, బట్ తమన్నాని మనం అలా చూడటం అనేది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తీసుకోలేకపోయాను.